ప్రభుత్వం నిధులు మంజూరు చేశారు. వాటిలో 250 కోట్లు కేంద్రం నుంచి నిధులు కూడా మంజూరు చేశారు. వాటిని మెడికల్ కళాశాల నిర్మాణానికి వాడకుండా వాటిని అప్పటి ప్రభుత్వ పథకాలు అయితే బటన్ నొక్కే కార్యక్రమాలకు వాటిని నిధులు మళ్లించడంతో ఇక్కడ మెడికల్ కళాశాల మరుగున పడింది అనేది కూడా అధికార యంత్రాంగం ద్వారా కానీ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కూడా స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే పిలుపునిచ్చారో మెడికల్ కళాశాల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగి ఆహారం అని చెప్పి పిలుపునిచ్చారో అదే వైసీపీ నేతలు ఉమ్మడి గుంటూరు జిల్లా కాదు, కనీసం బాపట్ల జిల్లాకు చెందిన నేతలన్నా సరే బాపట్ల మెడికల్ కళాశాల వద్దకు వెళ్ళి కనీసం ఫోటో దిగే దమ్ముందా అంటూ కూడా కూటమి నేతలతో పాటు సామాన్య ప్రజానికం ప్రశ్నిస్తున్నారు. సరే, ఫోటోలు దిగటం పక్కన పెట్టి ఇప్పుడు 1 కోటి సంతకాల సేకరణ చేస్తున్న వైసీపీ నేతలు ఇదే మెడికల్ కళాశాలలు ఎక్కడైతే నిర్మాణం జరుగుతున్నాయో అక్కడే పెట్టి అక్కడ సంతకాల సేకరణ చేస్తే మీ పనితనం మీరు గొప్పగా కట్టి ఉంటే మిమ్మల్ని గొప్పగా మెచ్చుకొని సంతకాలు వద్దన్నా కూడా సంతకాలు పెట్టి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎందుకు అక్కడికి వెళ్ళి 1 కోటి సంతకాలు మీ కార్యాలయాల్లోనో రోడ్ల మీద జనసంచారం ఉన్న కాడ పెట్టుకోవడం కాకుండా ఎక్కడైతే మెడికల్ కళాశాల నిర్మాణాలు జరుగుతున్నాయో నిర్మాణాలు జరిగే చోటే సంతకాల సేకరణ ఎందుకు చేపట్టడం లేదనేది కూడా సామాన్య ప్రజల నుంచి అయితే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పల్నాడు జిల్లాకు సంబంధించి పిడుగురాల వద్ద జరుగుతున్న మెడికల్ కళాశాల కూడా కేవలం ఒక బ్లాకుకు సంబంధించి భవనాలు మాత్రమే స్లాబులు నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతా మెడికల్ కళాశాల కానీ హాస్టల్ కానీ నర్సింగ్ స్టాఫ్కు సంబంధించి భవనాలు ఏవి కూడా నిర్మాణం పూర్తి కాలేదు. ఈ నిర్మాణాలు పూర్తయిన వాటిలో కూడా మెడికల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఏదీ లేని పరిస్థితి అయితే ఉంది. మరి వీటి దగ్గర ఇదే అంబటి రాంబాబు మొన్నటి వరకు కూడా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచే పిడుగురాల పక్క నియోజకవర్గం దాని సరిహద్దు నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి మంత్రిగా పనిచేశాడు. అదే పల్నాడు జిల్లాకు సంబంధించి వైద్య శాఖ మంత్రిగా విడదల రజనీ కూడా అదే పల్నాడు జిల్లా నుంచి కూడా మంత్రిగా వైద్య శాఖ మంత్రిగా పనిచేసి ఉండి కనీసం తమ సొంత జిల్లాలో ఉన్న పిడుగురాళ్ళ పల్నాడు జిల్లాకు సంబంధించి పిడుగురాళ్ళ మెడికల్ కళాశాల కూడా పూర్తి చేయడం చేత కానీ అంబటి రాంబాబు విడదల రజనీలు ఇప్పుడు రోడ్లెక్కి 1 కోటి సంతకాలు నిరసన కార్యక్రమాలు వినతపత్రాలు అంటూ కూడా వీళ్ళు చేసే హడావుడి చూసి సామాన్య జనం సైతం కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఇన్ని ఆర్తనాదాలు చేసి విడదల రజనీ కానీ అంబటి రాంబాబు కానీ తమకు మంత్రి పదవులు ఉన్నప్పుడు ఆ నిర్మాణాలు పూర్తి చేయటంలో ఎందుకు దృష్టి సారించలేదని కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక బాపట్ల అయితే కనీసం పునాదుల దశలోనే అక్కడ ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 50 కోట్ల రూపాయలకి పునాదులకు అయింది. ఆ పునాదులకైన డబ్బులు కూడా ఆ కాంట్రాక్టర్ సంస్థకి నిధులు మంజూరు బిల్లులు రాకపోవడంతో కూడా అతను అక్కడి నుంచి తన నిర్మాణ సామాగ్రి మొత్తం కూడా తీసుకొని నేను చేయలేనంటూ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే బాపట్ల మెడికల్ కళాశాల ప్రాంగణంలో అక్కడ స్థలంలో అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సంవత్సరం మీరు అన్నట్లుగా బాపట్ల కానీ పెనుకొండ కావచ్చు చాలా చాలా జిల్లా కేంద్రాల్లో కానీ లేదా ఆ జిల్లా పరిధిలో చేపట్టినటువంటి కొన్ని కాలేజీల దగ్గరికి కూటమి సంబంధించినటువంటి మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి పరిశీలించారు. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ కాలేజీ నిర్మించారని చెప్తున్నారని చూస్తే వాడు అవ్వక మనం చూసాం. పెనుగొండలో అయితే మంత్రి సవిత అక్కడికి వెళ్ళి పరిశీలించి చూస్తే అసలు అక్కడ కేవలం పునాదులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లా చాలా మనం స్క్రీన్ మీద వేస్తున్నాం. ఇవన్నీ ఇలా అసంపూర్ణంగా కేవలం కొన్ని చోట్ల నిర్మిస్తే 1-2 బ్లాకులు కట్టడం, అవి కూడా పూర్తి చేయకుండా G+1 G+2 లాంటివి నిర్మించి వదిలేసినటువంటి పరిస్థితులు చాలానే ఉన్నాయి. సో ఆ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో అక్కడికి కూడా వెళ్ళి మీరు అన్నట్లుగా కూటమి నాయకులు కూడా కొన్ని 1 కోటి సంతకాలు అన్నప్పుడు ఆ ప్రాంతాల్లో కూడా సంతకాల సేకరణ కార్యక్రమం చేపడితే దాన్ని కూడా చూసి నిర్మాణం జరిగింది, ఇది తప్పు చేస్తున్నారని సంతకాలు పెడతారు కదా అని ప్రశ్నించారు. బహుశా ఆ పని చేశారా లేదా మనకైతే తెలియదు, కానీ మొత్తానికి సంతకాల కార్యక్రమం సేకరణ అనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే మెడికల్ కళాశాలల పేరుతో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఆ పాయింట్ని పైన విస్తృతంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు చేపడుతూ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తే అది కూడా చాలా చోట్ల ప్రభుత్వ లేదా పోలీస్ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహించడం, వాగ్వివాదాలకు దిగడం లాంటి కార్యక్రమాలు కూడా చేశారు. సో చూద్దాం. మొత్తానికి థ్యాంక్ యూ సంశీరావు అప్డేట్ కూడా అందించిన దానికి. మనం చూసాం కదా గుంటూరు జిల్లాలో అటు అసంపూర్ణంగా బాపట్లలో పునాదుల దశ మాత్రమే స్టార్ట్ చేసి వదిలేసినటువంటి మెడికల్ కాలేజీని ఆ ప్రాంతంలోనే ఉంది. ఆ ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం ఏంటి, ఇది తప్పు కదా, వినతి పత్రాలు ఇవ్వబోతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు ఏంటని చెప్పి అంబటి రాంబాబు కావచ్చు మిగిలినటువంటి వైసీపీ నాయకులు
పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. సో మా కార్యక్రమానికి అడ్డు తగులుతున్నారని చెప్పి వారు నిరసన వ్యక్తం చేసే కార్యక్రమం కూడా చేశారు. కొన్ని వాస్తవాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చెప్పాలి. సో ప్రభుత్వం ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చాయి, వాటిలో ఎన్ని పూర్తి చేయగలిగాం, ఎన్ని కాలేజీలు ఏ దశలో ఉన్నాయి, ఏ దశలో వాటిని వదిలేయాల్సి వచ్చింది, వాటిని నిర్మించాలంటే ఇప్పుడు నిధులు ఎంత కావాలి, ఆ నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా లేవా, ప్రభుత్వం దగ్గర లేకపోతే వాటిని పూర్తి చేయడానికి ఎలా ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళేటువంటి ప్రక్రియలో పీపీపీ విధానం తప్ప రైటా, పీపీపీ విధానంలో ఉన్నటువంటి లోపాలేంటి, లేకపోతే దీనివల్ల కాదు ప్రభుత్వమే చేయాలంటే ఏం చేయాలి, ఇలాంటి వాటిని కన్స్ట్రక్టివ్గా చెప్పచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రెండింటినీ సమపాళ్ళల్లో చూస్తూ వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక వైపు అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి నాయకులు ఇచ్చినటువంటి మాట ప్రకారం వీటన్నిటినీ కూడా చేయాలి. అలాంటి దశలో మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ విధానం వాళ్ళతో ముందుకు వెళ్తేనే వాటిని కంప్లీట్ చేయగలం అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కానీ వైసీపీ మాత్రం ఇటు దీని విషయంలో తమ స్టాండ్ను రాజకీయంగా ఇది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తూ